మన దేశంలో సమయానికి సరైన న్యాయ సహాయం అందక ఎంతోమంది సామాన్యులు తాము చేసిన చిన్న చిన్న తప్పులకి జైలులో మగ్గుతుంటారు. చిన్న చిన్న నేరాలకు పోలీసులని, కోర్టులని, లాయర్లని తిరుగుతుంటారు. ఒకసారి తెలిసో తెలియక తప్పు చేసిన సామాన్యుడు మరోసారి తప్పు చేయాలంటే భయపడిపోతాడు. మన సమాజం కూడా వాడి మీద కేసులున్నాయని ఒక నేరస్తుడుగా ముద్ర వేస్తుంది. ఒకసారి ఏదైనా కేసు అయితే మరి వాడికి సరైన పని దొరకదు, గౌరవం దొరకదు, పెళ్ళి కాదు, అద్దెకు ఇల్లు కూడా దొరకదు. సమాజం వాణ్ణి దాదాపుగా వెలివేస్తుంది. అదే మన రాజకీయ నాయకులు, మన ప్రియతమ నేతలు వేల కోట్ల అవినీతి చేసి దర్జాగా అదే డబ్బుతో కుల, మత, ప్రాంత రాజకీయాలు చేసి అధికారాన్ని సంపాదించి ఏ చట్టానికి దొరకకుండా వ్యవస్థలను వాడుకొని ఆ కేసులలోంచి సులభంగా బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది సాధ్యమేనా? డబ్బుతో ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసుల నుండి బయటపడవచ్చా? మన చట్టాలకు, న్యాయ వ్యవస్థకు వీరిని శిక్షించే అవకాశమే లేదా? ఇది ఏమైనా పెద్ద విషయమా? ఇంతవరకు ఏ అవినీతి రాజకీయ నాయకుడికైనా శిక్ష పడిందా అని అనవచ్చు. మన రాజకీయ వ్యవస్థ, చట్టాలు వాటిలో లొసుగు. సరే, మరి మన సమాజం? ఒక బలహీనుడు తప్పు చేస్తే వారిని అమానుషంగా శిక్షిస్తుంది. మరి మన రాజకీయ నాయకులను, మన ప్రీతమ నేతలను ఇక్కడ ఎవరు శుద్ధపూషలు, అందరూ అవినీతి చేస్తారు అని ఒక అభాగ్యమైన మానసిక వైకల్యాన్ని ప్రదర్శిస్తాము. ఇది మన పరిస్థితి. ఇదంతా విన్న తర్వాత ఈ సూక్తి ముక్తావళి రోజు వినేదే, అది ఆపేసి నువ్వు ఏం చేయాలో చెప్పు అన్నా బానే ఉండేది. అలా కాకుండా నువ్వు బాలకృష్ణ మీద ఒక వీడియో చేయి, బ్రహ్మానందం మీద ఒక వీడియో చేయి అనే కామెంట్స్ చూస్తే నాకు జాలితో పాటు నవ్వు కూడా వస్తుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది వారి ధన, మాన, ప్రాణత్యాగం కూడా చేశారు. ఇప్పుడు మనకు ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి లేదు. మన నరనరాల్లో ఇంకిపోయిన కుల, మత, స్వార్థ రాజకీయాలను వదిలి సమాజం పట్ల బాధ్యత, నిస్వార్థమైన దేశభక్తితో మనకు చేతనైనంత చేస్తే చాలు. మిత్రులారా, ఓపికగా ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు. మార్పు కోరుకునే వారికి, మా ప్రయత్నంలో భాగం కావాలనుకునే వారికి, వీడేం చేయగలడులే అనే సందేహం ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వీడియో 1-2 రోజుల్లో వస్తుంది. మిస్ అవ్వకండి. మరొక్కసారి ధన్యవాదాలు. జై హింద్.